ముఖ్యంగా పాయింట్ ఏమనగా ఇది కాంటినెంటల్ హై రైజ్ బిల్డింగ్. అవును. ఓకే. మీరు కట్టినప్పుడు ఇక్కడ అసలు ఏ బిల్డింగ్స్ లేవు కదా సార్ లేదు. ఇంకా? హాస్పిటల్స్ కూడా చుట్టుపక్కల ఏం లేవు. అంటే ఐటీ బిల్డింగ్స్ ఉండే కొన్ని బట్ వెరీ ఫ్యూ. హైకోలో వెరీ ఫ్యూ. మాకు తర్వాత కన్స్ట్రక్షన్ మొదలైన తర్వాత తెలిసింది ఏంటంటే ఇండియాలో హాస్పిటల్స్కు 30 మీటర్స్ కంటే ఎక్కువ పర్మిషన్ లేదని. ఓకే. అండ్ మేము ఆర్కిటెక్చరలీ డిజైన్ చేసింది ఎందుకంటే ఇంత డబ్బు కట్టాం కదా ల్యాండ్కు. ఓకే. కట్టినప్పటికీ just like other IT buildings, commercial buildings, hospitals also should be the same thing. ఎవరు కూడా చెప్పలేదు మాకు. So when the land was brought from the government, at that point in time, paying commercial prices, మాకు ఎవరు చెప్పలేదు. అప్పటి వరకే మేము ప్లాన్ అంతా వేసుకున్నాము. ఓకే, దిస్ విల్ బి 18-story బిల్డింగ్, ఇంత స్క్వేర్ ఫుటేజు, ఇది 60 మీటర్స్ అవుతుంది. దట్ వాజ్ మై బిగ్గెస్ట్ సెట్ బ్యాక్. ఆ బ్యాటిల్ 18 నెలలు మేము వీ హ్యావ్ టు ఫైట్ దట్ బ్యాటిల్. ఫైట్ కాదు, ఇది ఒక రూల్ ఉన్నప్పటికీ చట్టం ప్రకారం గవర్నమెంట్ తప్పు కూడా కాదు. రూల్ బుక్లో ఎప్పుడో ప్రీ ఇండిపెండెన్స్ ఇండియా బ్రిటిష్ వారి రూల్స్ పాటిస్తూ వచ్చాం. వచ్చినప్పటికీ నేను అనుకునేది ఆ సమయం అప్పుడు ఆ టైంలో ఇప్పుడు ముంబైలో హాస్పిటల్స్ జస్లోక్ అనేది పెద్దగా ఉంది, కొత్త కట్టింది. మన ఢిల్లీలో మేదాంత హాస్పిటల్ నరేష్ ట్రయాన్ గారు, అది 60 మీటర్స్ పైన ఉంది. సో మేము అన్నది వీళ్ళందరూ కట్టారు కదా, మళ్ళీ వై ఇస్ దట్ ఎక్సెప్షన్ అంటే వాళ్ళు చెప్పారు దే డిడ్ దాట్ అన్అఫిషియలీ. ఓకే, దే వర్ ఏబుల్ టు డూ ఇట్ అన్అఫిషియలీ అండ్ బట్ దట్ పర్మిషన్ వాజ్ నాట్ హియర్ మన స్టేట్లో. సో బట్ ద గవర్నమెంట్ మాతో సహకరించింది. ఇవన్నీ చేయండి మీరు అంటే గవర్నమెంట్ అపాయింటెడ్ ఏజెన్సీ, దెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ స్టడీ చేసి రిపోర్ట్ తయారు చేయండి, మళ్ళీ బయట నుంచి రిపోర్టు, ఇండిపెండెంట్ రిపోర్ట్స్, ఇవన్నీ రిపోర్ట్స్ చేసిన తర్వాత హై రైజ్ హాస్పిటల్కు మేము అప్పటికీ హై రైజ్ హాస్పిటల్ మేము ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ పాటించాం. అనగా ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ పుట్ ఫ్లోర్ టు హైట్ సీలింగ్ 4 మీటర్స్ ఉండాలి. ఓకే, దిస్ ఇస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. హార్డ్లీ దే వాజ్ ఎనీ హాస్పిటల్స్ ఆ టైంలో ఈ స్టాండర్డ్స్ ఫాలో చేశారు. సో ఇదంతా చేసినప్పటికీ ఈ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఇది క్యాబినెట్ డెసిషన్కి వెళ్ళింది. ఓకే, అండ్ డెసిషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు జియో వచ్చింది. అండ్ మేము ఎంత సంతోషించామంటే మాకు వచ్చింది కాదు, ఒక దేశంలోనే కొత్త క్రైటీరియా తీసుకొచ్చి హై రైజ్ హాస్పిటల్స్కు రూల్స్ ఎలా ఉండాలి, దానికి రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి, ఫైర్ పాలసీస్ ఎలా ఉండాలి, we were the ones we reformed it. ఓకే, మేము డబ్బు ఖర్చు పెట్టాము ఈ కన్సల్టెంట్స్ అందరికి కూడా. గవర్నమెంట్ వాజ్ వెరీ హ్యాపీ. మన జియో తీసుకెళ్ళేసి హర్యానా గవర్నమెంటు, మహారాష్ట్ర గవర్నమెంటు వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. సో దిస్ ఈస్ ద ఛాలెంజ్. నేను అన్నాను కదా, ఐ లైక్ ఛాలెంజెస్, ఐ డోంట్ వాంట్ టు ఫెయిల్. సరే, గవర్నమెంట్ ఇలా ఇన్ని రోజులు ఆపారు ఎందుకంటే బ్యాంక్ నుంచి డబ్బు తీసుకున్నప్పటికీ మీ సొంత డబ్బు పెట్టినప్పటికీ ఇంట్రెస్ట్ ఖరీదు ఎంత అవుతుందండి. డిలే ఆఫ్ ది ప్రాజెక్టు ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. కరెక్ట్. నేను అనుకుంటాను నా చోట ఇంకెవరన్నా ఉన్నా కూడా వాడు నెక్స్ట్ ఫ్లైట్ తీసుకెళ్ళేసి మంచిగా శుభ్రంగా అమెరికా వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చిందిరా బాబు ఇదంతా ఇక్కడ ఎందుకు? నేను అదే కదా సార్, ఎందుకంటే ఎంతమంది డాక్టర్లు ఇంటర్వ్యూ చేశాక ఇక్కడ బిజినెస్ నాట్ ఓన్లీ హాస్పిటాలిటీ ఉన్న ఇండస్ట్రీస్ కానీ హోటల్స్ కానీ ఏదైనా మనం తీసుకుంటే సర్వీస్ పార్ట్లో మనం తీసుకున్నట్టయితే ఆ సెక్టార్లో అమ్మ బాబాయ్ అంజలి గారు ఇక్కడ పెట్టడం అంత ఈజీ కాదండి. అసలు ప్రతి చోట మాకు ఇన్ని ఎదురు దెబ్బలు తగిలాయని ఎండ్ ఆఫ్ ది డే అది ఓపెనింగ్ అయ్యేటప్పటికి వాళ్ళు ఎంత అలసిపోతున్నారంటే అంత అలసిపోతున్నారు. అంజలి, ఇంకొక ముఖ్యమైన విషయం అంటే మా వలన తర్వాత వచ్చిన హై రైజ్ హాస్పిటల్స్ కూడా వాళ్ళు మేము చేసిన కష్టం మా వలన వచ్చిన జియో ప్రకారం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయగలిగారు. ఇప్పుడు వాళ్ళందరితో రాయల్టీ అడగాలి కదా. ఇప్పుడు ఒక మంచి మూవీ తీసినప్పటికి డిస్ట్రిబ్యూటర్ ఫీజు ఉంటుంది. ఓకే, నువ్వు బుక్ పబ్లిష్ చేస్తే వానికి జీవితం అంతా పబ్లిషింగ్ ఫీజు. సో నాకెవరు ఇస్తలేరు, మళ్ళీ మీరు రికమెండ్ చేయాలి. సార్, డాక్టర్స్ లో మీలాగా నవ్వుతూ
చక్కగా రిసీవ్ చేసుకునే వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం. వెరీ లెస్, అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. చాలా మంది డాక్టర్స్ చాలా సీరియస్గా ఉంటారు. అంటే మీ నవ్వు వెనకాతల నిజంగానే మీరు స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉన్నారా? లేకపోతే ఏముంది లెబ్బా ఇవాళ ఉంటాం రేపు పోతాం ఈ మాత్రం నవ్వకపోతే ఎలాగా అని మీ మీ జీవితంలో మీరు తెలుసుకున్న పాయింట్లు ఇలా మారారా? నా జీవితం అంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా ఐఎమ్ ఎ వెరీ లైట్ హార్టెడ్ పర్సన్. ఓ ఓకే, ఐఎమ్ ఎ వెరీ సీరియస్ పర్సన్. అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ ఎ వెరీ లైట్ హార్టెడ్ పర్సన్. సో అది ఎలా డిఫైన్ చేస్తాం? సీరియస్ అన్నప్పటికీ ఇప్పుడు నేను చదువుకోవాలనేసి, నేర్చుకోవాలనేసి, స్కిల్ సెట్స్ అనేసి, ఓకే, ఒకళ్ళు రూల్ ప్రకారం వెళ్ళడము, ఓకే, ఎవరు కూడా కాంప్రమైజ్ చేయకూడదు. నేనే కాదు, మాతో పనిచేసే ఎంప్లాయీస్ అన్నా ఎవరున్నా కూడా, వేరే డాక్టర్స్ అయినా కూడా ఐఎమ్ ఎక్స్ట్రాడినరీ స్ట్రిక్ట్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు నువ్వు వర్క్ చేయడంలో, అంటే వెన్ యూర్ వర్కింగ్, వై కాంట్ యూ బీ హ్యాపీ? యునో, బికాస్ దిస్ ఈజ్ ఎ సీరియస్ ప్రొఫెషన్. యూనో, కాన్స్టెంట్లీ మనం ఏం చూస్తుంటాము, ఒకరికి జబ్బు, ఫ్యామిలీకి బాధ, ఖర్చు పెట్టడము, యూనో, దిస్ ఆర్ ఆల్ ఎమోషనల్ థింగ్స్. ఆ ఎమోషన్లో ఆ డాక్టర్ కూడా ఎమోషన్ అయిపోయి సాడ్గా ఉంటే వాట్ కైండ్ ఆఫ్ ఎ ట్రీట్మెంట్ యూ గోయింగ్ టు కన్వే? కరెక్ట్ కదా. మన ఏ డాక్టర్కి వెళ్ళినా కూడా, ఇప్పుడు ఐమ్ షూర్ మీరు ఎన్నో డాక్టర్లు చూడొచ్చు. నేను కూడా మా వెన్ ఐ వాజ్ సీయింగ్ మై పేరెంట్స్, ఆ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్లేవాడిని. సీరియస్ డాక్టర్ అంటే నాకు ఎప్పుడు నచ్చేవాడు కాడు. వీడికి ఏమి కోపమా, లేకుంటే వీనికి అసలు వాట్ ఈస్ దిస్? ఒక డాక్టర్ చిరునవ్వుతో ఆ పేషెంట్స్ సిమ్టమ్స్ లేకుంటే ఆ హిస్టరీ అది తెలుసుకున్నప్పటికీ, ఓకే, అది సమాధానం సరిగ్గా ఇస్తూ, నవ్వుతూ ఇస్తూ, వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఐ లైక్ మై డాక్టర్ ఆల్సో. నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు చూడకుండా ఇలా రాసుకుంటా, ఇలా రాస్తూ ప్రశ్నలు అడుక్కుంటా చిరాకు చేస్తుంది. వాట్ ఈస్ దిస్? సో యు గివ్ ద ప్రాపర్ టైం టు పేషెంట్ అంటారు. అబ్సల్యూట్లీ. ఎప్పుడు కూడా పేషెంట్స్తో నేను ప్రతిసారి నవ్వమంటలేను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీబడి ఇంపోజింగ్ దాట్. బట్ అప్పుడప్పుడు చిరునవ్వు, సంథింగ్ ఆన్ యువర్ ఫేస్, యూనో, కోపిస్ట్గా కనపడకుండా, యూనో, తొందర పెట్టకుండా, యూనో, గివ్ దట్ టైమ్ టు ద పేషెంట్. అండ్ పేషెంట్స్లో కూడా అండి, there are so many points they can entertain you. వాళ్ళ నిజ జీవితంలో కూడా, యూనో, మెనీ టైమ్స్ నాకెంత ఆనందంగా అనిపిస్తుందంటే, ఒక హస్బెండ్ వైఫ్ కూర్చున్నప్పటికీ, లేకుంటే వాళ్ళ కుర్రాడో, లేకుంటే డాటరో, లేకుంటే మదరో, నాకు నేను బాగా జోక్స్ వేస్తాను. ఓకే, అండ్ అది కూడా వెరీ మర్యాదగా, యూనో, సంథింగ్ ఇన్ ద ప్రాసెస్ నాకు వాళ్ళ గురించి బాగా తెలుస్తుంది. అంటే ఆ జబ్బుకు కూడా ఇది కారణమా అనేసి. ఓకే, సైకాలజీ, వాట్ హ్యాపన్స్ అట్ హోమ్, వాట్ హ్యాపన్స్ అట్ యువర్ వర్క్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫిజికల్ జబ్బు చాలా తక్కువ, ఎమోషనల్ జబ్బు చాలా ఎక్కువ. Okay, it's extremely important. Correct. You know.